హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడి బిడ్డలారా, దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. మరి గడిచిన కాలం అంతా దేవుడు మనందరికీ తోడుగా నీడగా ఉండి ఎటువంటి అపాయములు జరగకుండా మన రక్షిస్తున్న దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మరి దేవుడి బిడ్డలారా ప్రార్థన చేసుకొని పాటలు పాడుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభు, మహోన్నతుడు అయిన దేవ యేసయ్య, నీ బంగారు పదములకు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా నాయన ప్రభు, మీరు మాకు తోడుగా నేడుగా ఉండి సహాయం చేస్తున్నాయ్యా. గొప్ప దేవుడా, నీకు వందనాలు ప్రభువా. అయ్యా, మాకు కావాల్సిన ప్రతి అవసరతను తీరుస్తున్న దేవుడా, మీరు మాకు తల్లి వలె తండ్రి వలె తోడుగా నేడుగా ఉండి ముందుకు నడిపిస్తున్న దేవుడా, నాయన ప్రభువా, మాకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు జరగకుండా కాపాడుచున్న దేవుడా, నీకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో మా ప్రభువా, ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నింటిలో మీరు మాకు తోడుగా నేడుగా ఉండి సహాయము దయచేయండి. ప్రార్థిస్తుండగా నాయన ప్రభువా, వాక్యములు చదువుచుండగా ప్రభువా, వాక్యం వినుచుండగా నాయన పాటలు పాడుచుండగా ప్రభువా, ఆరాధన చేస్తూ ఉండగా ప్రభువా, మీరే మాకు తోడుగా నేడుగా ఉండి మీరు మాతో మాట్లాడండి, ఆశ్రయించి దీవించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీ అందరినీ మనందరినీ దీవించి ఆశ్రయించును గాక. మన పట్ల ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యములు జరుగును గాక. ఆమేన్. దేవుడి బిడ్డలారా, మరి పాట పాడుకొని దేవుని గణపరుద్దాం. దేవుని కీర్తిస్తూ దేవుని స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధించుకుంటూ దేవుడికి మహిమ ప్రభావం చెల్లించుకుంటూ కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రార్థిస్తూ ముందుకెళ్దాం. దేవుడి బిడ్డలారా, మరి పాట పాడుచుండగా అందరూ ఆలకించండి, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని, నిన్ను నమ్మిని బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా, నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారే నన్ను విడవగ భారమాయను. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారే నన్ను విడవగ భారమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా,
చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా. చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతుకుచు పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు చూడు యేసయ్యా. చెయ్యి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. హల్లెలూయా. దేవుడు మీ అందరిని మనందరిని దీవించి ఆశ్రయించును గాక. దేవుడు బిడ్డలారా, నాకు కొంచెం గొంతు నసగా ఉంది. కొండ నాలుక లేచి దగ్గు బాగా వస్తుంది. నా గురించి కూడా మీరందరూ, నా గురించి, నా కుటుంబం, నా భార్య బిడ్డల గురించి ప్రార్థన చేయండి. నేను ఈ కార్యక్రమాన్ని, వాక్యాన్ని, దేవుడి మాటలు వింటున్న ప్రతి ఒక్కరి గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాను. దేవుడు మీ అందరి కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యములు చేయనుగాక. ఆమేన్. దేవుడు బిడ్డలారా, మరి పాటలో ఇప్పటి వరకు పాట పాడుకొని విన్నాము. దేవుడు విన్న వారందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అలాగనే మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడో మరి కొన్ని మాటలు, దేవుడి మాటలు చెప్పుకుందాం. దేవుడు మనతో మాట్లాడినట్లుగా దేవుడు మన పట్ల, మనలో ఉన్న పాపంలో, శాపము, లోపములు దేవుడు విడుదల చేయనుగాక. ఆమేన్. దేవుడు మనలో ఉన్న పాపములు తీసివేనుగాక. ఆమేన్. దేవుడు మనలో ఉన్న శాపములు తొలగించునుగాక. ఆమేన్. దేవుడు బిడ్డలారా, మరి వాక్యాన్ని దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నాడో ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు కొద్దిసేపు, 5 నిమిషాలు, 10 నిమిషాలు దేవుడి మాటలు చెప్పుకొని వాక్యంలో ముందుకెళ్దాం. మరి మన పట్ల అనేకమైన బాధలు, ఇబ్బందులు ఉన్న ఎడల ప్రతి ఒక్కరు వినండి, బైబిల్ చదవండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. దేవుడు మీ కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగిస్తాడు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను విన్నాను, చూశాను గనక నేను ఈ విధంగా మీకు చెప్పగలుగుతున్నాను. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభ, మహోన్నతుడైన దేవా యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభా, ఇప్పటి వరకు మా నాయన మేము పాడిన పాటను బట్టి మీరు విన్నారని నమ్ముచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభా, మీరే మాకు తోడుగా నీడగా ఉండి సహాయం దయచండి. ప్రభా, మీరే మాతో మాట్లాడండి, ఆశీర్వదించి దీవించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు. దేవుడు బిడ్డలారా, మరి ఒక 5 నిమిషాలు దేవుడి మాటలు చెప్పుకుందాం. మనం చెప్పుకొని కార్యక్రమంలో ముందుకెళ్దాం. దేవుడు మనల్ని దీవించునుగాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 1 నుంచి 4 వచనాల వరకు మనం చదువుకొని దేవుడు మనతో మాట్లాడలాగిన ఉపమాన రీతిగా విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము మన్యమనందు రామాథాయిమిస్ మిష్పుము పట్టణపు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడుకు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోపున కుమారుడగు ఎఫ్రాయుడైన ఎలీహకు
యెరోహాము కుమారుడకు అతనికి ఇద్దరు భార్యలు ఉండేరి. వీరిలో ఒకదాని పేరు హన్న, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షిలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవా మొరకుబడుటకు బలి అర్పించుటకు ఏటేటా తన పట్టణమున విడిచి అచ్చటికి పోవుచుండును. ఆ కాలమున ఏలీ యొక్క ఇద్దరు కుమారులు హొఫ్నీ ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన తన భార్యకు పెనిన్నాకు దాని కుమారులకును కుమార్తెలను పాలు ఇచ్చుచు వచ్చిన గాని హన్నా తనకు ప్రియముగా నున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెను సంతు లేకుండా చూసెను. హల్లెలూయా. దేవుడు బిడ్డలారా, దేవుడు వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఎల్కానాకి 2 భార్యలు. దేవుడు బిడ్డలారా, దేవుడు ఉపమాన రీతిగా మనం కొన్ని మాటలు అర్థం చేసుకోవడానికి నేను మీకు ఒక కథలాగా చెప్తాను. దయచేసి నా మాటలు అర్థం చేసుకొని వినండి. ఎల్కానాకి 2 భార్యలు. పెద్ద భార్య పేరు అన్న, రెండో ఆమె పేరు పెనిన్నా. పెద్ద ఆమెకి పిల్లలు లేరు, చిన్న ఆమెకి పిల్లలు ఉన్నారు. మొట్టమొదటి భార్యకు పిల్లలు లేకపోతే ఎంత అవమానం. మన కుటుంబంలో పిల్లలు లేకపోతే మనలో లోపాలు ఉన్నాయని, మనలో శాపాలు ఉన్నాయని, మనలో తప్పులు ఉన్నాయని లోకం హల్లెలూయా లోకం ఏలెత్తి చూపిస్తుంది. లోకం హల్లెలూయా లోకం ఏలెత్తి చూపిస్తుంది. లోకం ఏలెత్తి చూపించినప్పుడు మనం అది గ్రహించలేక మన తప్ప, మనలో ఉన్న తప్ప, మనలో ఉన్న శాపమా, మనలో ఉన్న పాపమా అని ఎంతో వేదనతో రోదనతో బాధపడుతుంటాం. దేవుడి బిడ్డలారా, నిజంగా మనం సరిగ్గా అది ఏంటో తెలుసుకోగలిగితే మనం జీవితంలో విజయాలు సాధిస్తాం. తెలుసుకోలేక బాధపడితే మనం ఏమీ చేయలేం. దేవుడి బిడ్డలారా, దేవుడు ఒకటే చెప్తున్నాడు, ప్రయాసపడుతున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేతును. కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి రొట్టెని అడిగితే రాతినిచ్చి, నా చేపను అడిగితే పామునిచ్చి అంటున్నాడు కదా. దేవుడి బిడ్డలారా, నిజంగా మీరు బైబిల్ చదవండి. బైబిల్ చదివి అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. అందులో తెలియని విషయాలు, తెలిసిన విషయాలు అనేకమైన మాటలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోవడానికి చదవండి, గ్రహించండి, కానీ అపార్థం చేసుకోవడానికి మాత్రం ఉపయోగించవద్దు. దేవుడు బిడ్డలారా, అడుగుచున్నాను. దేవుడు మీ పట్ల ఒకటే కోరుచున్నాడు, ప్రేమ కోరుచున్నాడు. తల్లిదండ్రికి ఎన్నో కాలానికి బిడ్డలు లేరు, కొంతకాలానికి కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడిపై తల్లిదండ్రికి ఎంత ప్రేమ ఉంటుందో మీకు తెలుసు. అలాగనే మనకి, మన దేవుడికి, యేసయ్యకి మన మీద ఎంత ప్రేమ ఉంది. దేవుడి లోకానికి వచ్చి మన కోసం తన ప్రాణాలు అర్పించాడు. మనలో ఉన్న పాపములను, శాపములను తీసివేశాడు, తొలగించాడు. కనుక దేవుడి బిడ్డలారా, ఈ దినమున నీవు దేవుని యొద్దకు రావాలి, దేవుని మందిరానికి రావాలి, దేవుణ్ణి ఆరాధించాలి, నువ్వు కీర్తించాలి, స్తుతించాలి, గణపరచాలి. నువ్వు ఏదైనా అడుగు, దేవునికి తప్పకుండా ఇస్తాడు. ప్రార్థించు, తప్పకుండా ఇస్తాడు. అన్నా కూడా అదే చేసింది. దేవుడి బిడ్డలారా, అన్నా కూడా అదే చేసింది. ఇటు చూస్తే చుట్టాలు, బంధువులు, స్నేహితులు, అటు చూస్తే పెనిమిటి, అటు చూస్తే పెనిన్నా, అందరూ అవమానిస్తున్నారు, బాధ పెడుతున్నారు, హింసిస్తున్నారు. నీకు పిల్లలు లేరు, నువ్వు గొడ్డబోతురాలివి, ఒంటరి దానివి, నువ్వు దేనికి పనికిరావు, ఇంకా నీ జీవితం అంతే, నీ బతుకంతే, నీకు చేత కాదు
అన్నారు, ఎన్నో అవమానించారు, ఎన్నో బాధ పెట్టారు. కానీ హన్న ఏం చేసిందో తెలుసా? దేవుని మందిరానికి వెళ్ళింది, ఉపవాసం ఉంది, ప్రార్థన చేసింది. దేవుడు హన్నా పట్ల గొప్ప కార్యము చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఒక కుమారుని ఇచ్చాడు. హల్లెలూయా! కుమారుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఊరకనే ఇచ్చాడా? ఇలా అడిగింది, బ్రతిమిలాడింది, కన్నీరు కార్చింది. నీకు ఏదన్నా కావాలంటే ఊరకిస్తే దానికి విలువ ఉండదు. నువ్వు కష్టపడితే కానీ, నువ్వు కష్టపడి దాన్ని సాధిస్తే కానీ దాని విలువ నీకు తెలుస్తుంది. అలాగని దేవుడి బిడ్డలారా, అన్న మందిరానికి వెళ్ళింది, ఉపవాసాలుంది, ప్రార్థన చేసింది, నీరసమైపోయింది, ఎంతో బాధపడుతుంది. అన్నం లేదు, పెనిమిటి వచ్చాడు, నువ్వు అన్నం తినకుండా ఎందుకు అలా చేస్తున్నావు? నీకు బిడ్డ లేకపోయినా కూడా నేను లేనా? నేను ఉన్నాను కదా, నీకు బిడ్డలాంటి అని భర్త తన బాధపడకుండా తన దగ్గర చేర్చుకొని ఆమెను ఎంతో ప్రేమగా దగ్గరకు చేర్చుకున్నాడు. దేవుడు బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న నీవు నీ కుటుంబంలో గొప్ప కార్యములు చేస్తాడు. నీ కుటుంబంలో మేలు కార్యములు చేస్తాడు. దేవుడు నిన్ను దీవించిన గాక, దేవుడు నిన్ను ఆశ్రయించిన గాక. నీకు చేతకాని పని కాదు, ఏదంటూ లేదు. నువ్వు తలుసుకుంటే సమస్తము సాధ్యమే, సాధిస్తావు. కానీ ఒక్కటి మాత్రం జ్ఞాపకం చేసుకో, నీవు అందరికీ ఏదైనా చేయగలుగుతావు, కానీ నీకు మాత్రం ఎవరు చేయలేరు. ఎవరు చెయ్యరు కూడా చెయ్యరు, ఒక్క దేవుడు తప్ప. నువ్వు అన్నీ చేస్తావు, కానీ నీకు మాత్రం ఎవరు చేయరు. దేవుడు తప్ప నీకెవరు చేయరు. దేవుడు నీకు తప్పకుండా అన్నీ చేస్తాడు. దేవుడు నీకు తప్పకుండా తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను దీవించిన గాక, దేవుడు నీకు తోడుగా ఉండును గాక, దేవుడు నిన్ను అభివృద్ధి చేయను గాక, దేవుడు నిన్ను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తిన గాక, దేవుడు నీ కుటుంబంలో మేలుమైన కార్యములు చేయను గాక, దేవుడు నీకు ఈరోజు నీకు బిడ్డ లేకపోతే బిడ్డలు ఇచ్చిన గాక, దేవుడు నీకు చదువులో నైనా నీకు తోడుగా నీడగా ఉండును గాక, దేవుడు నీ పనిలో తోడుగా నీడగా ఉండును గాక, దేవుడు నీకు ధైర్యాన్ని ఇచ్చిన గాక, దేవుడు నీ జ్ఞానాన్ని ఇచ్చిన గాక. నీ గొప్ప జ్ఞానాన్ని పొందుకుంటావు, ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేవుని నమ్ము, నీ కార్యములు సఫలమవు, నీ కార్యములు జరుగుతా. దేవుడి బిడ్డలారా, ఒక్కటే అడుగుచున్నాను, నువ్వు నిజముగా నీలో హృదయం ఉంటే నువ్వు దేవుణ్ణి ఒక్కసారి ప్రార్థించు, మోకరించు, దేవుని యొద్దకెళ్ళి మోకరించు, ప్రార్థన చెయ్యి. బయటికి వెళ్ళి నీ కార్యంలో చూడగలుగుతావు. దేవుడు నిన్ను ప్రేమించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను ఆశ్రయించాలనుకుంటున్నాడు, దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. హల్లెలూయా! దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఈ దినమున హన్నా చేసిన ప్రార్థనలు, కన్నీరు కారుస్తూ ప్రార్థన మందిరంలో పడిపోయి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుంటే ఏలి వచ్చి నీవెందుకు అలా సోమరితనం వల్ల మత్తురాలై ఉండు. ఒక సేవకుడు తన మనసులో వేదన రోదన మొత్తం దేవుని యొద్ద పాదముల యొద్ద పడి, మందిరంలో పడి కన్నీరు కారుస్తూ ప్రార్థిస్తుండగా దేవుడు ఆలకింటున్నాడు. సేవకుడు తిడుతున్నాడు, గ్రహించలేకపోయాడు. కానీ అప్పుడు ఆమె అన్నదే, అన్నా, అయ్యా నా ఏలినవాడా, నువ్వు అలా అనవద్దు. నేను మత్తురాలని కాదు, తిండిపోతుని కాదు, నా యొద్ద లేదు. నాలో ఉన్న రోదన, వేదన, బాధ, నాలో ఉన్న లోపము, శాపము నేను అన్ని దేవుని యొద్ద
నాలో ఉన్న అన్ని చెప్పుకుంటున్నాను. అయ్యా, దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు. అయ్యా, దయచేసి నన్ను బాధ పెట్టొద్దు. దయచేసి నన్ను హింసించవద్దు. నన్ను అర్థం చేసుకోండి అనగలే నిజముగా ఏలి చూసి మందిరంలో అన్నను ఆశీర్వదించాడు. ఆశీర్వదించగలే అన్న ఆ మందిరంలో పెడుతున్న భోజనం తిని తిరిగి రామాను నుండి ఇంటికి తిరిగి వెళ్ళిపోయింది. హల్లెలూయా. తిరిగి వెళ్ళిపోయిన మరుసటి సంవత్సరానికి దేవుడు మంచి బిడ్డనిచ్చాడు. వాగ్దానం తీసుకుంది. నీవు నాకు మళ్ళీ వచ్చే సంవత్సరానికి బిడ్డనిస్తే నేను నీకు ఆ బిడ్డను అర్పిస్తాను. ఆ బిడ్డ నీకు ఇస్తాను. ప్రథమ కుమార పుత్ర నీకు ఇస్తాను. హల్లెలూయా. ఇస్తాను. ఆ బిడ్డకు క్షౌరపు కత్తి తగలకుండా ఆ బిడ్డని ఆశ్రయిస్తాను. తోడుగా నీడుగా ఉండేలాగా సహాయం దయచేయండి. ఆ బిడ్డను మీకు అప్పగిస్తాను అని అన్న తీర్మానం తీసుకుంది. మొక్కుబడి చెల్లించుకుంది. ఏమని చెల్లించుకుంది? నాకు కానీ బిడ్డనిస్తే ప్రథమ కుమారుణ్ణి నీకిస్తాను, నీకు అప్పగిస్తాను. అంతకంటే గొప్ప భాగ్యము లేదు. నీవి ఇచ్చినదే నీవి తీసుకుంది అని దేవుడు నిజంగా ఆ రోజు మందిరంలో ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ అడగగా ఆ రోజు తీర్మానం తీసుకొని మొక్కుబడి చెల్లించుకో. దేవుడు మొక్కుబడి తీర్చాడు. ఈరోజు మనం మొక్కుబడి అంటే గుర్తొచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మొక్కుబడి అంటే నేను లోక సంబంధంగా ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళేవాడిని. అప్పుడప్పుడు తిరుపతి వెళ్ళి ఎంట్రుకలు ఇచ్చేవాడిని. దేవుడు ఎంట్రుకలు అడుగుతాడా? నిజం. దేవుడు బిడ్డలారా, నిజంగా మీరు ఒక్కసారి మీరు హృదయంతో ఆలోచించండి. దేవుడు వెంట్రుకలను అడిగాడా? ఎక్కడైనా ఉందా? లోక సంబంధమైన కథలు మాటలు కాదు, చెప్పవద్దు. కానీ దేవుడు ఎక్కడ వెంట్రుకలు అడిగాడా? మొక్కుబడి అంటే వెంట్రుకలు ఇయ్యటమా? గడ్డాలు మీసాలు ఇయ్యటమా? కాదు. మొక్కుబడి అంటే మనకి దేవునికి మధ్య ఉన్న ప్రేమని, ఆప్యాయతని పంచుకోవడానికి మాటకు మాట ఇచ్చే దానిని మొక్కుబడి అంటారు. హల్లెలూయా. ఈరోజు నీవు దేవుని యొద్దకు వచ్చి మొక్కుబడి చెల్లించుకో. ప్రభువా, నాకు ఈరోజు ఈ కార్యము జరిగితే నీకు నేను చెల్లిస్తాను. ప్రభువా, నాకు ఈ కార్యం జరిగితే, నాకు ఈ యొక్క శుభకార్యం జరిగితే, నాకు ఈ సమస్య తీరితే, నాకు ఈ లోపము లేకుంటే ఈ లోపము తీసివేయండి, ఈ శాపము తీసివేయండి, ఈ పాపము తీసివేయండి. ఈ కార్యము జరిగితే నీకు చెల్లిస్తాను. ఏమి చెల్లిస్తావు? ప్రేమనిస్తాను. మిమ్మల్ని ప్రేమిస్తాను, మిమ్మల్ని ఆరాధిస్తాను, గణపరుస్తాను, మీతో సాహసం చేస్తాను. అలాగే మీకు ఏది అడుగుతారో అది ఇవ్వగలుగుతాను. నేను మీ మందిరానికి వస్తాను అని మొక్కుబడి చెల్లించుకో. దేవుడి బిడ్డలారా, ప్రతి ఒక్కరూ నేను ఒకటే చెప్తున్నాను. మీరు ఎప్పుడు మందిరానికి వెళ్ళలేదా? పర్వాలేదు. బైబిల్ తెచ్చుకొని చదువుకోండి. బైబిల్ కొనుక్కోండి. బైబిల్ మార్కెట్లో అన్ని చోట్ల దొరుకుతుంది. బైబిల్ చదువుకోండి. తప్పకుండా దేవుడు బైబిల్ చదివేటప్పుడు ప్రార్థన చేసుకొని ప్రతిరోజు బైబిల్ చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు. మీ కుటుంబంలో ఉన్న పాపములను, శాపములను, లోపములను తొలగిస్తాడు. నిజంగా నమ్మండి. నేను కనులారా చూశాను, విన్నాను కనుక నేను నిజంగా చెప్తున్నాను. ఒకసారి అమరావతి వెళ్ళాను. అమరావతి శివాలయం టెంపుల్కి వెళ్ళాను. శివాలయం టెంపుల్లో ఇద్దరు పండితులు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకు అది మే నెల. అప్పుడు నేను ఏసీ మెకానిక్ పని చేసేవాడిని. అయితే ఆ సమయంలో ఇద్దరు పండితులు మాట్లాడుకుంటున్నారు, పూజారులు. నేను అప్పుడు మధ్యాహ్నం నేను ఆ శివలింగ గుడికి ఎందుకు వెళ్ళానంటే, మధ్యాహ్నం టైం అయింది, భోజనం టైము. భోజనం తినడానికి కోసం బయట నుంచి భోజనం తెచ్చుకొని నీడగా బాగుందని చెప్పేసి ఆ గుళ్ళో కూర్చొని తింటున్నాను. గుళ్ళో భోజనం తింటే తప్ప నాకు అలాంటి ఆలోచన ఏమీ లేదు.
వెళ్ళి కూర్చున్నాం, తినేసాం. తింటా ఉన్నాం. తినే ముందు నాకు అలవాటు ఉంది, అన్నం భోజనం మీద చేయబెట్టి తండ్రి కుమార పరిశుద్ధ అని ప్రార్థన ఎవరైనా తెలిసిన వారు ప్రతి ఒక్కరు చేసుకుంటారు కదా, అలాగే నేను కూడా చేసుకున్నాను. పండితుడు చూశాడు, చూసి నువ్వు ఏం చేసావయ్యా అన్నారు. ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను. మీ పని బాగుంది, మీకు ఒక్కడే దేవుడు. మాకు చూడు ఎంతమంది దేవుళ్ళు, ఏ దేవుడిని మొక్కాలో, ఏ దేవుని పూజించాలి, ఏ దేవుడు ఏదెత్తాడో తెలియదు. ఏమిచ్చిన మా మా ఇంట్లో కష్టాలు సమస్యలు తప్పు అని ఆయన చెప్పి ఉన్నాడు. నిజంగా నేను విన్నాను కనుక విన్నాను కనుక నేను మీకు చెప్తున్నాను. మీరు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబంలో దేవుడు దీవించిన, వింటున్న ప్రతి కుటుంబంలో దేవుడు ఆశ్చర్య కార్యములు చేయను గాక. నీవిది తెలుసుకొని మారు మనసు పొందు, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, సమస్యలు తీసివేయను గాక. ముందు ముందు ఇంకా ఇంకా మీకు అనేకమైన మాటలు, ఎన్నెన్నో గొప్ప కార్యములు దేవుడు మన పట్ల చేస్తాడు. నేను మీకు తోడుగా నేడుగా దేవుడు ఉంటాడు. మన అందరిని దేవుడు దీవించిన గాక. మరి ఈ అన్న గురించి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇంకా చెప్పుకుందాం. మరి ఇంకా ముందుకు వెళ్ళడానికి సమయం లేదు. దేవుడు ఈ సమయాన్ని ఇచ్చిన సమయాన్ని మనకిచ్చినందుకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రభ, మహోన్నతుడు అయిన దేవ, నాయన ఇప్పటి వరకు చెప్పుకున్న మాటలు నాయన మీరు నిజంగా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మీరు మమ్మల్ని ఆశ్రయించండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. పాటలు పాడి ఉన్నాం ప్రభు. ఈ పాటలు నాయన ప్రభు మీరు ఆలకించి ఉన్నారు, వాక్యాన్ని మాటలు మీరు ఆలకించి ఉన్నారు, మమ్మల్ని దీవించి నాయన ఈ వాక్యాన్ని నాయన ప్రభు ఈ మాటలు ఎవరెవరైతే వింటున్నారో వారి కుటుంబాలలో వారికి తోడుగా నేడుగా ఉండి సహాయము దయచండి. వారందరిని ఆశ్రయించండి, దీవించండి. వారికి తోడుగా నేడుగా ఉండి సహాయము దయచండి ప్రభా. యేసయ్య వారికి ఎటువంటి అపాయములు, ఇబ్బందులు, ఆటంకాలు జరగకుండా వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ చేస్తున్న పనులు, రాకపోకల ప్రయాణాలు తోడుగా నేడుగా ఉండి సహాయం దయచి రాత్రి వెనడ దెబ్బ నిండా పగల ఎండ దెబ్బ తగలకుండా వారి చుట్టూ, వారి గృహముల చుట్టూ, వారి బిడ్డల చుట్టూ, వారి చుట్టాలు, బంధువుల, స్నేహితుల చుట్టూ, వారి గృహాల చుట్టూ అగ్ని కంచి వేసి కాపాడమని ఆశ్రయించి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. మీ అందరిని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. హల్లెలూయా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడా, ఈ కార్యక్రమంలో మీరు మాకు ఇప్పటి వరకు తోడుగా నీడగా ఉండి సహాయం చేసినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.